పూర్వకాలంలో కాశీపట్నమందు గర్భదరిద్రుడు నిత్యము యాయవారమనగా భిక్షాటన చేసుకుని జీవనోపాధి చేసే ఒక బీద బ్రాహ్మణుడు గలడు. ఆ బీద బ్రాహ్మణుడు ఎన్ని వీధులకు తిరిగినప్పటికీ కూడా పిడికిడైనా భిక్ష లభించలేదు. అతి విచారంగా తిరుగుచున్నాడు. సత్యనారాయణ స్వామి ఒక ముసలి బ్రాహ్మణ రూపధారిగా ఆ బ్రాహ్మణుడు ఎదురుగా వెళ్ళి ఆ బ్రాహ్మణుడితో అంటున్నారు, బ్రాహ్మణుడా, ఇంత విద్యావంతుడు అయింది కూడా ఎందుచేత ఇంత దీనంగా తిరుగుచున్నావు అని అడిగినారు. అంతటా ఆ బేద బ్రాహ్మణుడు సత్యనారాయణ స్వామి ముసలి బ్రాహ్మణ రూపధారితో అంటున్నాడు, ఓ మహానుభావ, నేనా బ్రాహ్మణును నిత్యము యాయువారము చేసుకుని జీవనోపాధి చేయించు ఉన్నాడను. నా దారిద్ర్యుడు పోయిన ఏదైనా ఉపాయం ఉంటే తెలపండి అని అడిగినారు. అంతటా ముసలి బ్రాహ్మణ రూపధారి సత్యనారాయణ స్వామి అంటున్నారు, ఓ బ్రాహ్మణుడా, సత్యనారాయణుడు అనే భగవంతుడు గలడు. అతని యొక్క వ్రతము గలదు. ఆ వ్రతము కనుక నీవు చేసినట్లయితే నీ దారిద్ర్యమంతా అగ్నిహోత్ర పరిణ నూలు పోగువలే దగ్ధమైపోతుంది అని వ్రత విధానమంతా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అంతటా ఈ బిద బ్రాహ్మణుడు చాలా సంతోషించి ఆ రాత్రంతా జాగరణ చేసి ఉదయాన్నే లేచి, ఓ మహానుభావ సత్యనారాయణ స్వామి, ఈరోజు నేను భిక్షాటనకే వెళ్ళగా ఎంత ధనమైతే వస్తుందో ఆ ధనముతో నీ వ్రతం చేస్తాను మహానుభావ అని ప్రార్థన చేశాడు. కాశీపట్నం వెళ్ళగా ఆ రోజు ఆ బ్రాహ్మణుడు ఏ ఇంటికి వెళ్ళినప్పటికీ కూడా లేదు అనకుండా భిక్ష వేస్తున్నారు. భిక్షాటనంతా పూర్తి చేసుకున్నాడు. సత్యనారాయణ స్వామి వ్రతానికి కావలసిన సామగ్రావత్తు సమకూర్చుకున్నాడు. తన ఇంటికి వెళ్ళి యథావిధిగా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని పూర్తి చేశాడు ఆ వేద బ్రాహ్మణుడు. సత్యనారాయణ స్వామి అనుగ్రహం వల్ల, సత్యనారాయణ స్వామి వ్రతము చేసిన వేళా విశేషం వల్ల ఆ బ్రాహ్మణుడు అనతి కాలంలోనే ధనవంతుడైనాడు. అది మొదలు ఆ బ్రాహ్మణుడు ప్రతి మాసముందు విడవకుండా సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తూ ఉన్నాడు. ఒక రోజున సత్యనారాయణ స్వామి వ్రతము చేస్తున్న సమయంలో కాష్టక్రేత సమాకృత, కాష్టక్రేతుడు అనగా కట్టెలు అమ్ముకునే పేదవాడు చాలా దాహం గలవాడై ఆ వీధి మీదుగా వెలుచు కట్టెల మోపని వీధిలో పెట్టి బ్రాహ్మడు చేస్తున్నాడేమిటో చూద్దామని చివరి వరకు వండి ప్రసాదము తీసుకుంటూ, ఓ విప్రోత్తమ, ఇంత భక్తి శ్రద్ధలతో చేస్తున్నారే, ఈ పూజ ఏ పూజ, ఎందుచేత చేస్తున్నారు అని అడిగినాడు. అంతటా బ్రాహ్మడు అంటున్నాడు, ఇది సత్యనారాయణ స్వామి వ్రతము. ఈ వ్రతము చేయడం వల్లే నాకు ఈ ధనమంతా సంప్రాప్తమైంది అని వ్రత విధానమంతా చెప్పాడు. ప్రసాదాన్ని ఇచ్చాడు. ప్రసాదం తీసుకున్నాడు. దాహం తీర్చుకున్నాడు. తన కట్టెల మోపు నెత్తిన పెట్టుకుని తన ఇంటికి వెళ్ళిపోయాడు. మరునాడు ఉదయాన్నే లేచి, ఓ మహానుభావ సత్యనారాయణ స్వామి, నేను కాయి కష్టముతో బతుకుతున్నాడను. ఈ కట్టెల మోపే నాకు జీవనాధారం. ఈ కట్టెల మోపు అమ్మగా ఎంత ధనమైతే వస్తుందో ఆ ధనముతో నీ వ్రతం చేస్తాను మహానుభావ అని ప్రార్థన చేశాడు. ధనవంతులందరూ ఎక్కడైతే నివసిస్తూ ఉంటారో ఆ వీధికి వెళ్ళాడు. ఆ రోజు ఆ కట్టెల మోపు పట్టుకుని, ఆ రోజు ఆ కట్టెల మోపు రోజు వచ్చే కట్టెల మోపు కంటే రెట్టింపు ధనానికి అమ్ముడైంది. చాలా వేగురంగా అమ్ముడైంది. ఆ ధనముతో సత్యనారాయణ స్వామి వ్రతానికి కావలసిన సామగ్రావత్తు సమకూర్చుకుని తన ఇంటికి వెళ్ళి యథావిధిగా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని పూర్తి చేశాడు కాష్టక్రేతుడు. సత్యనారాయణ స్వామి అనుగ్రహం వల్ల, సత్యనారాయణ స్వామి వ్రతము చేసిన వేళా విశేషం వల్ల కాష్టక్రేతుడు కూడా ధనవంతుడైనాడు. అది మొదలు అటు బ్రాహ్మడు ఇటు కాష్టక్రేతుడు కూడా బ్రతికి ఉన్నంతకాలం అనేక సుఖాలు అనుభవించి అత్యుత్తమ సత్యలోకము చేరుకున్నారాయణ. గోవింద గోవింద. వీర వెంకట సత్యనారాయణ స్వామి. ద్వితీయోధ్యాయ సమాప్త, తృతీయోధ్యాయ ప్రారంభ.